మనుషులపై మనుషులకు నమ్మకం పోతుంది. నమ్మకాలు వమ్ము కావడం వల్లనే ప్రపంచంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. అందుకే ఇక మనుషులను నమ్ముకోవడం కన్నా తాము కనిపెట్టి ప్రోగ్రామ్ చేయబడిన రోబోల ద్వారా సెక్యూరిటీ పైనే అంతా దృష్టి పెడుతున్నారు. పారిశ్రామికవేత్తలు దగ్గర నుంచి ప్రభుత్వాల దాకా తమకు ఉపయోగపడే రోబోల తయారీలను స్వాగతిస్తున్నారు. మీకు తెలుసా, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ కూడా అదే ఆలోచించింది. టెక్సాస్ లోని బొకాచికా ప్రాంతంలో నెలకొల్పిన రాకెట్ లాంచింగ్ ఫెసిలిటీ వద్ద ఈ ఏర్పాటు చేసుకుంది. అపారమైన ఖర్చుతో తయారయ్యే రాకెట్లు, వాటి ఇంజన్లు తయారయ్యే చోట కాపలా కోసం రోబో డాగ్లను ఏర్పాటు చేసింది. ఇవి 24 గంటలు రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని 1000 కళ్లతో గమనిస్తూ ఉంటాయి. చీమ చిటుక్కుమన్నా వాటి దృష్టికి వస్తే వదిలిపెట్టకుండా వెంటాడుతాయి. తన యజమానులకు ఆ సమాచారాన్ని వేగంగా అందిస్తాయి. అంతేకాదు, సింగపూర్ నగర వీధుల్లో అయితే పోలీసు రోబోలతో గస్తీ జరుగుతుంది. అక్రమాలను గుర్తించే రకంగా తయారు చేయబడిన ఈ రోబోలు మనుషులను దారిలో పెడతాయి. 4 ఏళ్ల క్రితం వచ్చిన కరోనా సేఫ్ డిస్టెన్స్ విషయంలో ఇవి చక్కగా పనిచేశాయి. ఎక్కడైనా తనకు రూల్ ప్రకారం లేదని గ్రహిస్తే చాలు, వెంటనే అక్కడి దాకా వెళ్లి సదరు మనిషిని హెచ్చరిస్తాయి. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా వీటిని చూసి సింగపూర్ అక్రమార్కులు బెంబేలెత్తిపోతున్నారు. అసలు సింగపూర్ లో నేరాలు జరగడమే తక్కువ, అలాంటిది సెంట్రలైజ్డ్ టెక్నాలజీతో రోబోలు రంగంలోకి ప్రవేశిస్తే ఇంకేముంది. వేరే దేశాలు సైతం ఈ తరహా సెక్యూరిటీల గురించి ఆలోచించడం మొదలైంది. సింగపూర్ లో షాపింగ్ మాల్స్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లోనూ ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగడం వల్ల వీటిని ఏర్పాటు చేయడం పెరిగింది. అయితే అది మానవ తప్పిదాల వల్లే జరిగింది. మనం తరచుగా చూస్తుంటాం. వాటిని అరికట్టడం కోసం పోలీసులు, అధికారులు ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కరోనా సమయంలో జనం బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడడం చూస్తుంటాం. సామాజిక దూరం పాటించండి అంటూ ప్రభుత్వం ఎంతలా మొత్తుకున్నా వాళ్లను కంట్రోల్ చేయడం పోలీస్ యంత్రాంగానికి ఎంత తలనొప్పిగా తయారైందో మనకు తెలిసిందే. ప్రస్తుతం అలాంటి సంఘటనలు తలెత్తకుండా సరికొత్త రోబో టెక్నాలజీతో చెక్ పెట్టేందుకు సింగపూర్ ప్రయత్నించి విజయం సాధించింది. సింగపూర్లోని హౌసింగ్ ఎస్టేట్, షాపింగ్ మాల్స్లలో 2 చక్రాలతో కదిలే రోబోలు గస్తీ నిర్వహిస్తున్నాయి. అక్కడి మాల్స్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పర్యవేక్షించడం రోబోకాప్ డ్యూటీ. అంతేకాకుండా ప్రజలు సామాజిక దూరం పాటించేలా ఆ రోబోలు తమ స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. నిషేధిత ప్రాంతాల్లో ధూమపానం చేసినా, పార్కింగ్ సరిగ్గా చేయకపోయినా అలాంటి అనేక నియమాలను ఉల్లంఘించకుండా హెచ్చరికలను జారీ చేసేలా వీటిని రూపొందించారు. ఈ రోబోలలో 7 అత్యాధునిక కెమెరాలు ఉంటాయి. ఇవి మనుషుల ముఖాలను గుర్తించడంలో నెంబర్ 1 అని చెబుతుంటారు. అంతేకాదు, వాటికి వాయిస్ రికార్డర్ ద్వారా హెచ్చరికలను పంపించేలా ఏర్పాట్లు చేశారు. వీటిని నియుక్తం చేసుకున్న ముందు అధికారులు ఈ రోబోలు పనితీరుపై ట్రయల్స్ నిర్వహించారు. సింగపూర్ ప్రభుత్వాధికారులు హైపర్ ఎఫిషియంట్, టెక్ డ్రైవ్డ్, స్మార్ట్ నేషన్ పై దృష్టి సారించి ఈ అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రోబోలను ఆవిష్కరించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే సింగపూర్ వాసులు మాత్రం ఈ అత్యాధునిక టెక్నాలజీ కారణంగా తమ ప్రైవసీకి భద్రత లేకుండా పోతుందని వాపోతున్నారు. దానిలో తమ గురించిన అన్ని వివరాలను డేటా రూపంలో ప్రవేశపెట్టారు. వాటికి మొత్తం సింగపూర్లోని ప్రజలందరూ వివరాలు నమోదై ఉంటాయి. దాంతో ఎవరినైనా ఇట్టే గుర్తిస్తుంది, వారి వివరాలను క్షణంలో ముందు ఉంచుతుంది. దాంతో జనానికి వీటితో ప్రైవసీ కరువైంది. పైగా రోబోల ప్రవేశం వల్ల శ్రామిక శక్తి తగ్గిపోతుంది. ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం పౌరుల స్వేచ్ఛా హక్కులను కాలరాస్తుందంటూ సింగపూర్ వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ రకమైన భద్రత తాము కోరుకోలేదని వారంటున్నారు. అసలు ఇంతటి భద్రత తమకు అవసరమా అని వాపోతున్నారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన 2 రోబోలలో ఒక దాని పేరు జేవియర్ అంటున్నారు. ఇది తనకు ఉన్న కెమెరాలతో 360 డిగ్రీల కోణంలో చూడగలుగుతుంది. అంటే తన చుట్టూ ఉన్న పరిసరాలను చాలా స్పష్టంగా చూడగలుగుతుంది. దాన్ని రికార్డ్ కూడా చేసి కమాండ్ సెంటర్ కు పంపించగలుగుతుంది. నేరస్తులు కనిపిస్తే వెంటనే గుర్తించి అలర్ట్ కూడా చేస్తుంది. ఇటీవల సింగపూర్ హోమ్ టీమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ జరిపిన ప్రెస్ మీట్ లో రోబోకాప్ల గురించి వివరించారు. జనంలో అసహజ ప్రవర్తనను గుర్తించడంలో ఇవి సిద్ధహస్తులని తెలిపారు అధికారులు. జేవియర్ రోబో టెస్టింగ్ విషయంలో సింగపూర్ ప్రభుత్వానికి చెందిన 5 విభాగాలు ప్రయోగంలో పాల్గొన్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే రాబోయే కాలంలో పోలీసుల స్థానాన్ని రోబోలు ఆక్రమించుకోనున్నాయి. సెక్యూరిటీ పెరగడంతో పాటు అధికారులకు చాలా వరకు పని తప్పిందని అన్నారు. ఈ రోబోల్లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ప్రకారం ఇవి మనుషుల్లో 6 రకాల ప్రవర్తనలను గుర్తించాయి. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉన్నా సరే ఆ ప్రవర్తనలను ఇట్టే గుర్తుపట్టడం వీటి ప్రత్యేకతలుగా ఉంటాయి. ప్రొహిబిటెడ్ ప్లేసెస్ లో సిగరెట్ స్మోకింగ్, బైసికల్ పార్కింగ్ తప్పుగా ఉన్నా, నిషేధిత ప్రాంతాల్లో అడుగుపెట్టినా, 5 కన్నా ఎక్కువ మంది ఎక్కడైనా గుంపుగా ఉన్నా,
నడిచే దారిలో మోటార్ సైకిళ్లు, స్కూటర్లు నడిపినా ఇవి వెంటనే హెచ్చరిస్తాయి. తల ప్రాంతంలో ఏర్పాటు చేసిన డిస్ప్లేతో తాను చేసిన తప్పును స్క్రోల్ చేస్తూ సదరు వ్యక్తిని పేరుతో పలకరిస్తూ అలర్ట్ చేస్తుంది ఈ రోబోకాప్. ఇలా సింగపూర్ లో రోబోలను పరీక్షించడం ఇది రెండోసారి. గతంలో అంటే కోవిడ్-19 విజృంభణ కొనసాగుతున్న 2020 సమయంలో సింగపూర్ ప్రభుత్వం డాగ్ రోబోలను ప్రవేశపెట్టింది. మసాచుసెట్స్ కంపెనీ అయిన బోస్టన్ డైనమిక్స్ వీటిని రూపొందించింది. ఇవి అచ్చం సునకాల్లా తిరుగుతూ పెట్రోలింగ్ చేస్తాయి. పార్కుల వెంట తిరుగుతూ జనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అన్న వివరాలను కమాండ్ సెంటర్ కు పంపించాయి. ఈ రోబో డాగ్స్ కాళ్లకు కెమెరాలు, స్పీకర్లు ఏర్పాటు చేశారు. ఇవి అచ్చం సునకాల్లా మొరుగుతూ పార్కుల్లో జనాన్ని అలర్ట్ చేస్తాయి. మీటర్ దూరం వరకు వచ్చి మనిషిని హెచ్చరించడం చూడ్డానికి భలేగా అనిపిస్తుంది. ఇలాంటి విధానాన్ని హోనోలూల్ పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. అయితే అవి అక్కడ అంతగా ప్రభావం చూపించలేదని తేలింది. అయితే పలు అమెరికా నగరాల్లో రోబోలను పోలీసులకు ప్రత్యామ్నాయంగా చేసే ప్రయత్నాలు జరిగాయి. తొలినాళ్లలో రోబోలు బాగానే పనిచేస్తున్నాయని అనిపించినా కొత్తగా వచ్చిన డ్రోన్లు వాటి స్థానాన్ని చాలా సులభంగా ఆక్రమించుకుంటున్నాయి. ఎందుకంటూ వాటి వల్ల కేవలం భూతలం పైన ప్రభావం ఉంటుంది. అంతేకాని ఆకాశంలో విహరిస్తూ 360 డిగ్రీలు తమ కెమెరా కనురెప్పల్లో పదిలపరుచుకునే డ్రోనుల్లా మాత్రం పనిచేయడం అసాధ్యం. డ్రోన్లకు ప్రత్యామ్నాయంగా అనుకున్నారు కానీ డ్రోన్ల స్థానాన్ని మాత్రం రోబోలు ఆక్రమించుకోలేకపోతున్నాయి. అయితే కొద్ది కాలంలోనే రోబోలకు డ్రోన్లను జోడించి చేసే ప్రయోగాలు అద్భుత ఫలితాలను అందిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఆకాశంలో 2-3 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లి అవి ఏమైనా చూడగలుగుతాయి, ఏమైనా చేయగలుగుతాయి అనడంలో సందేహం లేదు.